చెప్పితే చేయటమే, మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే. ఇదే జగన్మోహన్ రెడ్డి నైజం. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా పింఛన్లపైన ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చారు. అధికారంలోకి వస్తూనే వృద్ధాప్య పింఛన్ను దశల వారీగా పెంచుకుంటూ వస్తానన్న మాటను నిలబెట్టుకున్నారు. 4 ఏళ్లలో 4 సార్లు 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని 3000 రూపాయలు చేసి చూపించారు. వచ్చే ఎన్నికలకు ముందే చెప్పిన మాట చేసి చూపించి ఎన్నికలకు వెళ్లబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కొత్త సంవత్సరంలో కొత్త పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ కన్నా ముందే పింఛన్ల పండుగ మొదలైపోయింది. ప్రతి నెల పింఛన్లు వస్తున్నాయి. అందులో కొత్తేమీ లేదు. కానీ ఈసారి ఏపీలో వృద్ధులు ఏకంగా 3000 రూపాయల పింఛన్ అందుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీ ఇది. తాను అధికారంలోకి వస్తే పింఛన్ను 2000 చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ హామీకి భయపడిన చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 2 నెలల ముందు పింఛన్ను అమాంతం 2000 చేశారు. తన 5 ఏళ్ల పాలనలో పింఛన్ను ఏటా 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయి 3000 రూపాయలు చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఈ నెలలో నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో అవి 66 లక్షలు దాటేశాయి. టీడీపీ హయాంలో పింఛన్ల కోసం 400 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో అది 2000 కోట్లకు పెంచేశారు. గతంలో పింఛన్ల కోసం ప్రయాసలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు 1వ తారీఖునే సూర్యుడి కంటే ముందుగానే వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్లు అందిస్తున్నారు. ఈ మార్పు పట్ల వృద్ధులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి పింఛను 3000 చేయడం పట్ల వాళ్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నేను పొదలకూరు మండలం మాజీ వికలాంగుల ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు 2024 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పెన్షన్దారులకు ఇచ్చిన అతిపెద్ద కానుక మాట మీద నిలబడి 3000 వరకు పెంచుకుంటూ పోతానన్న తన వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చుకున్నాడు. దానికి ఆయనకి అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవడానికి ఎంపీడీఓ ఆఫీసుల కాడికి వచ్చి పడిగాపులు కాస్తూ ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాలంటరీ వ్యవస్థ వల్ల సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి 1వ తేదీ ఉదయం 6 నుంచి 8 గంటల లోపల పెన్షన్ మొత్తం పంపిణీ పూర్తి చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మా భర్త చనిపోయిన తర్వాత వీడియో పెన్షన్ వచ్చింది. 2750 ఇస్తున్నారు. 2వ తారీఖున 3000 రూపాయలు చేశాడు. ఇంకెప్పటికీ పేదవారిని ఎట్లే జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలని, ఇంకా జరిగే ఎలక్షన్లో కూడా ఆయనే మాకు ముఖ్యమంత్రిగా రావాలని మేమందరం సంతోషపడుతున్నాము. దివ్యాంగులకు ఇప్పటికే 3000 పింఛను వస్తోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పింఛను ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5,000 రూపాయలు అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మానవీయ కోణంలోనే ఉంటోందని సీనియర్ సిటిజన్లు అభినందిస్తున్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండల పరిషత్ కార్యాలయంలో పెంచిన పింఛన్లను మంత్రి ఆదిమూలపు సురేష్ పంపిణీ చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఏ ఆధారం లేని వారికి పింఛన్ కొండంత ఆసరాగా ఉపయోగపడుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను 3000 రూపాయలకు పెంచారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి జిల్లా కసీంకోట మేజర్ పంచాయతీలో జిల్లా అధికార ప్రతినిధి మల్లా బుల్లిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి హాజరయ్యారు. లబ్ధిదారులకు 3000 రూపాయల పెన్షన్ను మంత్రి గుడివాడ అమర్నాథ్ సమన్వయకర్త మలసాల భరత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఈ నెల జనవరి 21న జరగబోయే మంత్రి గుడివాడ అమర్నాథ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా అవుకు మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. హామీలను భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా భావించి నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్సీపీకి మాత్రమే దక్కుతుందన్నారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు సీఎం వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లా అదోని ఎంపీడీఓ కార్యాలయంలో 224 మంది అవ్వాతాతలకు పెన్షన్లను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ అందజేశారు. గ్రామాల నుంచి నూతన పెన్షన్దారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పెన్షన్ 3,000కు పెంచామన్నారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. నూతన సంవత్సరం అంటే తేదీ మారటం కాదు, పేదలు వృద్ధుల జీవితాలు మారాలన్నారు. గతంలో పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు ఎమ్మెల్సీ మధుసూదన్. నేడు లంచాలు వివక్ష లేకుండా పెన్షన్ అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ పంపిణీలో దోపిడీ రాజ్యం నెలకొందని బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పానెం హనుమిరెడ్డి అన్నారు. సీఎం జగన్ వచ్చిన అనంతరం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటింటికి పెన్షన్, సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. కొరిసపాడు మండలంలో వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు 3,000 రూపాయల పింఛన్ను అందజేశారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.